వెల్కమ్ టు కీ టాక్స్. అపోజిషన్ హోదా గురించి ఏపీ రాజకీయాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. అసలు 10% సీట్లు కూడా లేని జగన్కి, వైఎస్ఆర్సీపీకి అపోజిషన్ హోదా ఎందుకు ఇవ్వాలి అని టీడీపీ ఆర్గ్యుమెంట్ తీసుకొస్తే, జనసేన కంటే ఒక సీట్ ఎక్కువ ఉంటేనో, కనీసం 10% సీట్లు ఉంటేనో అపోజిషన్ అడిగే అవకాశం, అర్హత జగన్ ఉండేవని పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఇంతకీ వాస్తవాలేంటి? 10% సీట్లు ఉండి తీరాలి అనేది ఏమైనా నిబంధన ఉందా? రాజ్యాంగంలో రాసుందా? వివరంగా చూడబోతున్నాం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్. అపోజిషన్ హోదా అనేది పేరులో హోదా ఉంది కదా అని దాన్ని ఒక హోదాగా భావించడానికి లేదు. అది ఒక అవకాశం, ఒక వేదిక, ఒక అర్హత. 40% ఓట్లున్న ఒక పార్టీకి అపోజిషన్గా ఉండే అవకాశం, అర్హత ఖచ్చితంగా ఉండుంటాయి. అసలు అపోజిషన్ హోదా ఎందుకు అడుగుతారో చూద్దాం. అపోజిషన్ హోదా ఉంటే గనక చర్చలు జరుగుతున్నప్పుడు కానీ, బడ్జెట్ లాంటి సందర్భాల్లో కానీ, కీలకమైన అంశాల్లో కానీ వాదన వినిపించేందుకు, రాజకీయంగా తన వైఖరి చెప్పేందుకు, డెమోక్రసీలో ఆఫ్టర్ ఆల్ అపోజిషన్ ఈజ్ ద వాయిస్ ఆఫ్ ద పీపుల్ అంటారు కాబట్టి, ప్రజల తరపున వాదన వినిపించేందుకు ఒక అవకాశం దక్కుతుంది. అపోజిషన్ హోదా లేకపోతే గనక నువ్వు కూడా 175 మంది ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్యేవే అంటే గనక ఏమవుతుందంటే, బడ్జెట్ లాంటి సందర్భాల్లో సభానాయకుడు గంటన్నర సేపు మాట్లాడితే గనక ఒక ఎమ్మెల్యేగా అపోజిషన్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకుడికి అంటే జగన్మోహన్ రెడ్డికి ఒక 3 నిమిషాలు, 4 నిమిషాలు, 5 నిమిషాలు కేటాయిస్తారు. అంటే ఇక్కడ ఈక్విలిబ్రియం, ఈ బ్యాలెన్స్ అనేది దెబ్బతింటుంది. నువ్వు 46% ఓట్లున్న పార్టీకి గంటన్నర సమయం ఇచ్చినప్పుడు 40% ఓట్లున్న పార్టీకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సీట్స్ సమయం ఇవ్వాలి అనే లాజిక్, అపోజిషన్ హోదా కావాలి అనే డిమాండ్ వెనుక ఉంది. చంద్రబాబు నాయుడు పదే పదే ఒక మాట వాడుతూ ఉంటారు, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అని. There must be equal level playing field. What is level playing field? అంటే అందరికీ సమాన అవకాశాలు ఉండాలి అని. ఎలాగంటే గాల్లో ఎగిరే పక్షికి, నీళ్లలో ఈదే చేపకి మధ్య పోటీ పెట్టకూడదు. ఎందుకంటే అక్కడ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లేదు. ఇది కూడా అలాగే. 164 మంది సభ్యులున్న ఒక బృందానికి నువ్వొక కేవలం ఒక సింగిల్ ఎమ్మెల్యేవి అనే మాటతో బ్యాలెన్స్ చేయడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే 164 వర్సెస్ 1 అనేది లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కాదు. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కోసం జగన్మోహన్ రెడ్డి అపోజిషన్ హోదా అడుగుతూ ఉన్నారు. ఇక రాజ్యాంగపరమైన విషయాలకు వద్దాం. 10% సీట్లు లేకుండా అపోజిషన్ హోదా లేదు, రాదు అని మాట్లాడుతూ ఉన్నారు కదా. 2015లో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆప్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ, మొన్న ఏపీలో కూటమి సాధించిన దానికంటే గొప్ప ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఆప్ సాధించింది 2015లో. 70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీలో 67 సీట్లు ఆప్ గెలిచింది. బీజేపీ కేవలం 3 అంటే 3 సీట్లు మాత్రమే గెలిచినప్పటికీ అఫీషియల్గా అపోజిషన్ హోదా ఇచ్చారు. కావాలంటే వెరిఫై చేసుకోండి. అంటే మీ లెక్క ప్రకారం ఢిల్లీలో 70 సీట్లు కాబట్టి అపోజిషన్ హోదా కావాలంటే 7 గెలిచి ఉండాలి. కానీ బీజేపీ 7 గెలవల, 3 గెలిచింది. అయినా సరే అపోజిషన్ హోదా ఇచ్చారు. ఎందుకంటే ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించాలి. నేను ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పా, ప్రతిపక్షం లేకపోతే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులాగా ఉంటుంది రాజకీయం అని. అంటే ఎంత మల్టీ స్టారర్ అయినా కానీ ఒక రేంజ్ దాటి వెళ్ళలేదు, అంచనాలు అందుకోలేదు. 2 వాదనలు వినిపించినప్పుడే, ప్రజల కోసం ప్రజా సంబంధమైన విషయాల్లో పోటాపోటీ హెల్దీ ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడే సభా కార్యక్రమాల మీద ఆసక్తి ఉంటుంది, వాస్తవాలు కూడా ప్రజలకు తెలుస్తాయి. జగన్మోహన్ రెడ్డి హయాంలో 14 లక్షల కోట్ల అప్పులు జరిగాయి అని టీడీపీ, చంద్రబాబు నాయుడు ఆరోపిస్తూ ఉన్నారు. అప్పటికి గత ప్రభుత్వం చేసిన అప్పులతో కలిపి 6.5 లక్షల కోట్లు మాత్రమే ఏపీ అప్పులు అని జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉంటారు. ఏది నిజం? చంద్రబాబు చెప్తున్న 14 లక్షల కోట్ల, జగన్మోహన్ రెడ్డి చెప్తున్న 6 లక్షల కోట్ల? ఈ 2 ఆయన ప్రెస్ మీట్లోనో సభలోనో మాట్లాడి, జగన్మోహన్ రెడ్డి సపరేట్గా ప్రెస్ మీట్ పెట్టి ఆర్గ్యూ చేస్తే వాస్తవాలు తెలియవు. సభలో ఎదురెదురుగా ముఖాముఖి తలపడి మాట్లాడితే, చర్చిస్తే వాస్తవాలు తెలుస్తాయి. అందుకని అపోజిషన్ హోదా అడగడం వెనుక జగన్ డిమాండ్ జస్టిఫైడ్ అని న్యూట్రల్గా ఆలోచించే వాళ్ళకి ఎవరికైనా అనిపిస్తుంది. మీరేమంటారు? హోదా గురించి ఏపీలో జరుగుతున్న హోరాహోరీ రాజకీయాన్ని మీరెలా చూస్తారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్.